హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఇంట్లో కొన్ని వస్తువులు చాలా పాతగా అయిపోయి ఉంటాయి. అలాగని వాటిని పడేయలేము, ఎందుకంటే కొన్ని జ్ఞాపకాలుగా కూడా దాచుకుంటాం కదా. అటువంటిదే ఈ అద్దం కూడా అండి. ఇది ఒక 40 years బ్యాక్ తయారు చేయబడిన అద్దం అన్నమాట. అయితే దీన్ని ఎందుకు కొత్తగా మార్చకూడదని నాకు అనిపించింది. అయితే దీన్ని ఎలా చేంజ్ చేశానో ఈ వీడియోలో చూడండి. ఈ అద్దానికి ఒకవైపు ఏదో ఒక స్టిక్కర్ అతికించి ఉందండి, అది సగం ఊడిపోయి ఉంది. దానిపైన కొంచెం వాటర్ వేసుకొని ఇలా గట్టిగా రబ్ చేస్తూ ఉంటే వచ్చేసింది అనమాట. అప్పుడు మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. ఈ పేపర్ పూర్తిగా వచ్చేసిన తర్వాత కాలిన్ కానీ ఏదైనా స్ప్రే చేసుకొని స్మూత్గా ఉండే క్లాత్తో ఒకసారి రబ్ చేసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసే పెయింట్స్ కానీ ఏవి దానిపైన పడకుండా ఇలా పేపర్తో కవర్ చేసేసాను. ఈ ఎడ్జెస్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత బ్లాక్ కలర్ వేస్తున్నానండి. నేను ఎక్రిలిక్ కలర్స్నే యూజ్ చేస్తున్నాను. లోపల ఉన్న బార్డర్ కూడా చిన్న బార్డర్ కూడా నేను బ్లాక్ కలరే వేసాను. మిడిల్లో నేను రెడ్ కలర్ చూస్ చేసుకున్నాను. మీకు నచ్చిన కలర్ మీరు వేసుకోవచ్చు, లేదంటే గోల్డ్ కలర్ కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. బార్డర్ మొత్తం ఫినిష్ చేస్తానండి. ఈ అద్దం చాలా పాతకాలంలో అయినా ఆ బార్డర్ మాత్రం చాలా బాగుందండి. చుట్టూ ఉన్న బార్డర్కి బ్లాక్ కలర్ వేయగానే చాలా అందంగా కనిపించింది. ఇప్పుడు నా దగ్గర ఉన్న బ్రాంజ్ కలర్ని తీసుకుంటున్నానండి. ఇది ఈ డిజైన్ పైన ఇలా స్పాంజ్తో నేను ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఈ డిజైన్ ఉన్న దగ్గర చుట్టూ వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు చుట్టూ ఉన్న ఎడ్జెస్కి బ్లాక్ కలర్ కోటింగ్ వేస్తున్నానండి. ఇది పూర్తిగా డ్రై అయిన తర్వాత మీ దగ్గర వార్నిష్ ఉన్నట్లయితే వార్నిష్ వేసుకుంటే చాలా కాలం పాడవకుండా ఉంటాయండి. చూసారు కదండి, చాలా తక్కువ టైంలో ఎంత అందంగా మార్చుకోవచ్చో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా పొడవుగా ఉండే ఒక కార్డ్బోర్డ్ బాక్స్ని తీసుకుంటున్నానండి. దీని జాయింట్స్ని మాస్కింగ్ టేప్తో కానీ ఏదైనా ప్లాస్టర్తో కానీ 4 వైపులా అతికించుకుంటున్నాను. ఎందుకంటే దీన్ని కట్ చేసినా సరే ఊడిపోకుండా ఉండడానికి. దీన్ని 4 వైపులా ఇలా ప్లాస్టర్తో అతికించుకున్న తర్వాత దీనిపైన ఏదైనా బ్లేడ్తో కానీ కట్టర్తో కానీ ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. ఒకవైపు జాయింట్ ఉండే విధంగా ఇలా నేను కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల వైపు ఉన్న జాయింట్స్ని కూడా మనం ఇలా ప్లాస్టర్తో అతికించుకోవాలండి. ఇప్పుడు మనం శారీస్ కానీ డ్రెస్సులు కానీ కొన్నప్పుడు లోపల ఇలా స్పాంజ్ షీట్లు వస్తాయి కదండి, వీటిని కార్డ్బోర్డ్ సైజులో కట్ చేసుకొని పైన ఇలా గ్లూగన్తో అతికించుకోవాలి. ఇవి ఫెవికాల్తో అతుక్కోవండి, గ్లూగన్తో అతికించుకోండి. లేదంటే మీ దగ్గర స్టాప్లర్ ఉన్నట్లయితే పిన్ చేసుకోవచ్చు. ఇలా ఈ స్పాంజ్ షీట్ని కార్డ్బోర్డ్పై అతికించుకోవాలండి. ఇప్పుడు కార్డ్బోర్డ్ని ఓపెన్ చేసుకొని లోపల భాగంలో కూడా కింద వైపు వచ్చేటట్టుగా అతికించుకున్నాను. ఇప్పుడు ఒక రెడ్ కలర్ క్లాత్ని తీసుకొని ఈ కార్డ్బోర్డ్ లోపల ఇలా పరుచుకొని అతికించుకోవాలండి. అదేవిధంగా పైన ఉన్న క్యాప్కి కూడా అతికించుకోవాలి. బాక్స్ లోపల మొత్తం కవర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కార్డ్బోర్డ్ పైన గ్లూ అప్లై చేసుకొని వేరే క్లాత్ని నేను అతికిస్తున్నానండి. బయట వైపు మంచి లుక్ రావడం కోసం నేను ఇటువంటి డిజైన్ ఉన్న క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఏది ఉంటే అది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా గ్లూ అప్లై చేసుకుంటూ ఈ క్లాత్ని కార్డ్బోర్డ్ మొత్తం కవర్ చేసుకోవాలి. మీ దగ్గర స్టాప్లర్ ఉంటే స్టాప్లర్తో ఇలా పిన్ కూడా చేసుకోవచ్చు, లేదంటే గ్లూ అప్లై చేసుకుంటూ అతికించుకోవచ్చు. నేను 2 విధాలుగా మీకు చూపిస్తున్నాను. ఇలా క్లాత్ మొత్తం టైట్గా పట్టేటట్టుగా అతికించుకోవాలండి.
అదేవిధంగా ఈ కార్డ్బోర్డ్కి చుట్టూ కూడా గ్లూ అప్లై చేసుకుంటూ క్లాత్ కట్ చేసుకొని అతికించుకున్నాను. ఇలా బాక్స్ పైవైపున మొత్తం ఏదైనా డిజైన్ ఉన్న క్లాత్ని అతికించుకోవాలి. లోపల మాత్రం ఒక క్లాత్ని అతికించాను రెడ్ కలర్ది. ఇప్పుడు ఈ బాక్స్ క్లోజ్ చేయడానికి మనం ఏదైనా తయారు చేసుకుందామండి. ఇప్పుడు సైడ్న గ్లూ అప్లై చేసుకొని ఒక బటన్ అతికించుకుంటున్నాను. ఇంకా మిగిలిన క్లాత్తో ఇలా ఒక తాడులా కుట్టేశానండి. దీన్ని ఇలా తగిలించుకోవడానికి ఉపయోగపడుతుందని దీన్ని స్టాప్లర్తో గట్టిగా పిన్ చేసుకున్నాను ఇలా తగిలించుకోవడానికి. ఇప్పుడు దీనిపైన మన ఇంట్లో ఉన్న పాత వెడ్డింగ్ కార్డ్స్కి పైన లాకెట్స్ ఉంటాయి కదండి, ఆ లాకెట్ని కట్ చేసుకొని గ్లూగన్తో అతికించుకుంటున్నాను. మీ దగ్గర ఇవి లేనట్లయితే కుందన్స్ కానీ బీడ్స్ కానీ మీ దగ్గర ఏ ఉంటే వాటితో డెకరేట్ చేసుకోవచ్చు. నాకైతే ఈ పైన ఉన్న క్లాత్కి లాకెట్ చాలా మ్యాచ్ అయినట్టు అనిపించింది, అందుకే దీన్ని అతికిస్తున్నాను. అంతే అండి, ఎంతో అందంగా ఉండే ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. మనం దీంట్లో మన నగలు కానీ ఏవైనా బ్యాంగిల్స్ కానీ పెట్టుకొని మనం జాగ్రత్తగా దాచుకోవచ్చు.